అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క స్త్రీల కూడికలో విచారం అనే అంశం గురించి మాట్లాడుకుంటూ ముందుకెళ్దామండి. ఈ యొక్క కంప్యూటర్ యుగంలో కంప్యూటర్ లేని వారైనా ఉన్నారేమో, కానీ విచారం అంటూ లేనిది ఎవ్వరూ లేరు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, ధనిక పేద, కులము మతము వర్గము జాతి ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ విచారంతో ఉన్నారు. ఈ యొక్క విచారం అనేది మనుషులని ఎంతగానో ఏలుబడి చేస్తూ కృంగదీస్తూ ఉంది. అందుకే దేవాది దేవుడు ఈ రోజున విచారం అనే అంశం ద్వారా మనందరితో మాట్లాడి బలపరచాలని ఆశపడదాం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలే అనగా భిన్నమైన ముఖము హృదయములను గుణపరుచును. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ యొక్క విచారం అనే అంశం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరిచి ఆదరించి ధైర్యపరిచి ఓదార్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అసలు ఈ విచారం అనేది ఎందుకు వస్తుందంటే, మనకు బాధలు, శ్రమలు, ఇబ్బందులు, మన యొక్క మనసు గాయపడినప్పుడు ఈ యొక్క విచారం అనేది మనలోకి వస్తుంది, మనల్ని ఏలుబడి చేస్తుంది, మనల్ని కృంగదీస్తుంది. ఇంకనూ మనం విసిగిపోవడానికి, ఇంకనూ ప్రాణము నెమ్మదితో కాకుండా నెమ్మది లేకుండా జీవించడానికి విచారం అనేది మనల్ని ఎంతగానో గాయపరుస్తూ కృంగదీస్తూ ఉంటుంది. సో ఈ యొక్క విచారం అనేది మనలోనికి వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గర అవుతున్నామా, దేవునికి దూరం అవుతున్నామా అనేది, అసలు దేవుని దగ్గర నుండి విచారం వస్తుందా, విచారం అనేది సాతాను దగ్గర నుండి వస్తుందా, లేకపోతే విచారం అనేది మనలో పుట్టుకొస్తుందా అనేది మనం చూసుకుంటూ ముందుకెళ్దామండి. కానీ ఎప్పుడైతే మనకు విచారం వస్తుందో మనం కృంగిపోకూడదు. ఈ యొక్క విచారం వచ్చినప్పుడే మనం దేవుని దగ్గరికి ఇంకెక్కువగా వెళ్ళాలి. ఈ యొక్క విచారం మన జీవితాన్ని నిలబడి చేస్తూ ఉన్నప్పుడు మనం దేవుని యొక్క కృప కిందకి వచ్చినట్లయితే మన జీవితం ఎన్నో విధాలుగా ఫలభరితంగా మార్చబడుతుంది. మనం ఆత్మలో ఎక్కడో మరుగుపడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క లోతులన్నీ పైకి తీసేదే ఈ యొక్క విచారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం నవ్వుతూ తుల్లుతూ ఉన్నప్పుడు అంతగా ఆలోచించలేము, అంతగా లోతైన అనుభవం మనకు ఉండదు, లోతైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి మనం రాలేము, దేవుని హృదయపూర్వకంగా సేవించలేము. కానీ ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలు, శోధనలు, శ్రమలు ఎదురవుతాయో ఈ యొక్క విచారముతో, ఈ యొక్క బాధతో, నెమ్మది లేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో మనం దేవుని దగ్గరికి వస్తాము కదండి. నవ్వుతూ తులుతూ ఉండే వాళ్ళలో ఇంత లోతైన అనుభవం ఉంటుందా? ఉండదు. అందుకే ఈ యొక్క విచారం అనేది మన మంచికే అని చెప్పుకోవచ్చు. ఆత్మీయంగా మనం ఎదగడానికి, ఆత్మీయంగా ఇంకనూ స్పిరిచువల్గా బలపరచబడడానికి, స్పిరిచువల్గా స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఈ యొక్క విచారం అనేది ఒక సాధనం అని చెప్పుకోవచ్చు. మన యొక్క అనుభవాలన్నీ కూడా ఇది విచారం అనేది వెలుగులోకి తీసుకొస్తుంది. ఎలా అంటారా, మనం విచారం లేకపోతే నవ్వుతూ తుల్లుతూ హ్యాపీగా ఉంటాము, దేవుని కొద్ది సమయం మాత్రమే స్తుతిస్తాము. కానీ ఎప్పుడైతే విచారం అనేది మనలో ఉంటుందో, ఒకప్పుడు మనం ఏ విధంగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నామో అది మరలా ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనం ఏ విధంగా బయటపడాలో మనకు తెలియదు. సో మనం ఏం చేయాలి? దేవునిపైన ఆధారపడాలి. అందుకే ఈ విచారం మనలో ఉన్నప్పుడు మనకు మరుగైన అనుభవాలన్నీ కూడా, మర్చిపోయిన అనుభవాలు, దేవునితో కలిగి ఉన్న సన్నిహిత సంబంధం, కోల్పోయిన సంబంధం అంతయు మనకు ఒకసారి గుర్తు చేస్తూ ఉంటుంది. మనకు తెలియని సమర్థతనంతా కూడా ఇది గుర్తు చేస్తూ ఉంటుంది. సో నేను అంటాను, విచారం అనేది మన మంచికే అని. ఒక ఆత్మ అనే నేలను మనం దున్నినప్పుడు, ఒక పూడుకుపోయిన సారవంతమైన మట్టిని మనం పైకి తీసే నాగలే దుఃఖం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పూడుకుపోయిన నేలని ఎప్పుడైతే మనం త్రవ్వి దానిలో విత్తనాలు వేస్తామో అది ఫలభరితంగా మరి ఫలించడం మనం చూడగలగచ్చు. పంటలు బాగా పండుతాయి కదా అలా వేసినప్పుడు. అదేవిధంగా ఈ విచారం అనేది మనలోనికి వచ్చినప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితిని బాగా త్రవ్వుతుంది. పూడుకుపోయిన మన యొక్క ఆత్మను ఇది బాగా దున్నినప్పుడు మన యొక్క ఆత్మ అనేది ఫలభరితంగా మార్చబడుతుంది. మన యొక్క ఆత్మీయ స్థితి అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మనం పాపంలో పడకుండా, ఇంకా అసలు దేవునితోనే ఎప్పుడు హ్యాపీగా గడుపుతూ ఉన్నామనుకోండి, నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా ఉన్నామనుకోండి, మనం దేవుని దగ్గర నుండి వచ్చే నిజమైన అనుభూతిని మనం పొందుకోలేము, దేవుడిచ్చే నిజమైన సంతోషమును మనం అనుభవించలేము. ఎప్పుడైతే మనం విచారంతో ఉంటామో దేవుడిచ్చే నిజమైన సంతోషమును మనం పొందుకోగలుగుతాం, అనుభవించగలుగుతాం. అందుకే
మనకు ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి శోధన కూడా మనల్ని దేవుని నుండి దూరం చేసేదే కాదు, దేవునికి దగ్గర చేసేది అని చెప్పుకోవాలి. ఇది మనల్ని దీర్ఘంగా ఆలోచించేలా చేస్తుంది, దేవుని వైపు నడిపించేలా చేస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు ఎవరైనా సమస్యలతో, శ్రమలతో బాధపడుతూ ఉన్నారేమో, ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీ విచారాన్ని అంతా కొట్టివేసి దేవుడు మీకు నెమ్మదిని అనుగ్రహించబోతున్నాడు. మీ యొక్క సమస్యల్లో మీరు కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీరు ఈ రోజున సమస్యతో బాధపడుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. ఏదో ఒక ప్రణాళిక ఉంది మీ పట్ల. అందుకే దేవుడు మీ జీవితంలో ఆ విచారాన్ని అలో చేశారు. దేవుని చిత్తం లేకుండా మన జీవితంలోనికి ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏది కూడా మన జీవితంలోనికి అనుమతించబడదు. ఒక స్టోరీ చెప్తానండి, మీకు బాగా అర్థమవుతుంది. ఒక గొప్ప పర్వత శ్రేణి దగ్గర కొందరు సోమరి జనం అనే జనం నివసిస్తూ ఉంటారు. అక్కడ పర్వత లోయల్లో దారులన్నీ కూడా మనకు ఏ విధంగా ఉంటాయో తెలుసు కదండి. ఈ పర్వత శ్రేణుల దగ్గర చాలా ఇరుకుగా, చాలా భయంకరంగా ఉంటాయి కదా. సో ఆ యొక్క మార్గాలను వారు పరిశోధించడానికి ఎన్నడూ కూడా వారు సాహసించలేదు, పూనుకోలేదు. ఒకరోజు సడన్గా ఏమైందంటే ఆ ప్రాంతాల్లో పెను తుఫాన్ వచ్చింది. వాళ్ళున్న ప్రాంతం అంతా కూడా మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి వారందరూ కూడా తప్పనిసరి వాళ్ళంతా వేరే పర్వతానికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. ఆ గాలివానల్లోనే అప్పటి వరకు ఎప్పుడు కూడా బయటికి రాని ఆ జనం, ఆ సోమరి జనం ఆ యొక్క గాలివానల్లో వారు ప్రాణాలను రక్షించుకోవడానికి వేరే పర్వతాల్లో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా బయటకు వచ్చారు. ఆ యొక్క ప్రాంతాల్లో, ఆ పర్వతాల్లో వారందరూ కూడా సంచరిస్తూ ఉన్నప్పుడు చాలా మంచి మంచి పర్వతాలు వారికి కనిపించాయి, మంచి మంచి గుహలు కనిపించాయి. చాలా పండ్ల చెట్లు, నీటి వాగులు, మానవ నివాసానికి ఎన్ని సౌకర్యాలు అయితే అవసరమో అవన్నీ కూడా ఆ ప్రదేశాల్లో వారికి కనిపించాయి. అప్పటిదాకా కూడా వాటిని వృధాగా పోనించినందుకు వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. మనం కూడా అంతే కదండి. ప్రభువా, నా బౌండరీస్ ఇంతే, నా జీవితం ఇంతే అని ఒక సరిహద్దు గీసుకొని అందులోనే జీవిస్తాము. మనమున్న అంచుల్లోనే ఏ చలనం లేకుండా ఇంతే చాలు ప్రభువా, ఈ స్థితి ఉంటే సరిపోతుంది అని ఇలాగే జీవిస్తూ ఉంటాము. ఎందుకంటే బయట అడుగు వేస్తే ఏమైనా కష్టాలు ఎదురవుతాయేమో, ఏమైనా విచారం ఎదురవుతుందేమో, ఏమైనా దుఃఖం ఎదురవుతుందేమో అని ఉన్న పరిస్థితిలోనే సంతృప్తి కలిగి మనం దుఃఖానికి గురవ్వద్దు, మనలో బాధ అనేది ఎంటర్ అవ్వద్దు, ఇంత సంతోషం ఉన్నా చాలు అని సంతృప్తి పడి జీవిస్తూ ఉంటాము కదండి. కానీ తెలియని ఒక నగ్న సత్యం ఏంటంటే, ఒక దుఃఖం అనే గాలివానలు, శ్రమలు, శోధనలు మనలోకి వచ్చినప్పుడే అంత శక్తి ఉందని, అంతవరకు మనం ఊహించలేనంత వ్యక్తిత్వాన్ని అవి మనకు చూపిస్తాయి. అందుకే విచారం అనే గాలివానలు, దుఃఖం అనే గాలివానలు మనలోనికి రావడం మంచిదే. దేవుడు ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా విరగొడితేనే కానీ ఏ గొప్ప పనికి వాడుకోడు. ఈ రోజున మీరు బాధపడుతూ ఉండవచ్చు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నన్నే ఎందుకు ఇలా వీరందరూ హింసిస్తున్నారు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. దేవుని ప్రణాళిక గొప్పగా ఉంది మీ పట్ల. అందుకే దేవుడు ఆ విచారాన్ని మీ జీవితంలోనికి ఎంటర్ చేశాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడైతే విరగొడతాడో దేవుని పనికి ఆయన మహిమార్థమే వాడుకుంటాడు. యాకోబుకున్న అందరు కొడుకుల కంటే కూడా యోసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అందుకే యోసేపు అనేక జనాంగానికి అన్నదాతగా ఆ దేవుని కృప నిలబెట్టింది. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గురించి మరి యోసేపు గురించి ఈ విధంగా రచించారండి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము. యోసేపు ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని పరిశుద్ధాత్మదేవుడు రాశారండి. యోసేపు ఫలించాడు అంటే గాలికి ఇలా ఎదిగిపోయాడా అండి? శ్రమలు అనేది అతనికి ఎదురవలేదా? ఒక వృక్షము ఫలించాలి అంటే ఎన్ని సమస్యలు ఫేస్ చేయాలో మనందరికీ తెలుసు. జాషువా గారు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక వృక్షము ఎదగాలంటే అది ఎన్నో సమస్యలు అనుభవిస్తేనే కానీ అంత పెద్ద మహావృక్షంగా, అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేదిగా, అనేకులకు ఒక ఆదరణ ఇచ్చేదిగా, అనేకులకు సంతృప్తిని ఇచ్చేదిగా మార్చబడదు అని చెప్తూ ఉంటారు కదా. అవును, మనం
యోసేపు ఊట యొద్ద ఫలించేటి కొమ్మ ఏ విధంగా మార్చబడ్డాడు అంటే ఆయన సమస్యల్లో, ఆయన శ్రమల్లో దేవుని వైపు చూశాడు. అందుకే దేవుని జీవజలం అనే ఊట యొద్ద యోసేపు ఫలించేటి కొమ్మగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. మనం కూడా మన శ్రమల్లో, సమస్యల్లో దేవునికి దూరం అయిపోకుండా ఆ శ్రమల్లోనే, ఆ సమస్యల్లోనే మనం దేవునికి ఎప్పుడైతే సమీపంగా అవుతామో, దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఇంకా పెంచుకుంటామో, మనం కూడా ఫలించేది కొమ్మలుగా మార్చబడతాము. అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేవారంగా, అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాము. ఆత్మ విశాలం కావాలంటే దుఃఖము, విచారము ఇవన్నీ కూడా అవసరం అండి. మనం దేవునికి సమీపంగా అవ్వాలంటే దుఃఖం ఉండాలి, విచారం అనేది ఉండాలి. ఇక్కడ ఉండాలి అంటే మనగా క్రియేట్ చేసుకుంటే రాదు. దేవుడు ఒక్కోసారి మనం దేవునికి సన్నిహితంగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షించాలని కొన్ని సమస్యలను అలో చేస్తారు. ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే, దేవుని నుండి వచ్చాయా సమస్యలు, దేవుని నుండి వచ్చిందా విచారము, లేక సాతాను నుండి వచ్చిందా, లేకపోతే మనమే క్రియేట్ చేసుకున్నామా అనేది ఒకసారి పరీక్షించుకోవాలి. సాతాను నుండి వచ్చినప్పుడు, సాతాను నుండి మనకు శ్రమలు, సమస్యలు, శోధనలు ఎదురైనప్పుడు దేవుని నుండి దూరం చేస్తాయి. కానీ దేవుని నుండి వచ్చినప్పుడు ఆ సమస్యలు అనేవి, ఆ శ్రమలు అనేవి, ఆ బాధలు అనేవి మనల్ని దేవునికి ఇంకా సమీపంగా చేస్తాయి. అవి దేవుడిచ్చే శోధనలు. అర్థమైందా అండి అందరికీ? దేవుడిచ్చే శోధనలు మనల్ని దేవునికి ఇంకా దగ్గరగా చేస్తాయి. దేవుడిచ్చే శోధనలు, దేవుడిచ్చే విచారము, దేవుడిచ్చే దుఃఖము మనల్ని దేవునికి సమీపంగా చేస్తాయి, దేవునితో అంటుకట్టబడేలా చేస్తాయి. దేవుని దగ్గర మనం ఫలించేటి కొమ్మగా అప్పుడు మార్చబడతాము. మనం దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి జాతి కూడా, ప్రతి వర్గము కూడా, చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి వారము ప్రతిరోజు పాఠాలు నేర్చుకోవాలి. మన మైండ్కి చాలా కెపాసిటీ ఉంటుందండి, కానీ మనమే సరిగ్గా యూజ్ చేసుకోము. రోజుకి ఒక్క లెసన్ నేర్చుకున్న 365 డేస్కి 365 లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. వాటన్నింటి మన జీవితాలకు అప్లై చేసుకుంటే దేవునికి ఎంత ఇష్టకరంగా మనం జీవించవచ్చు, మన ఆత్మీయ స్థితి ఎంత అభివృద్ధి చెందుతుందో చెప్పండి. సో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన మైండ్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నామా లేదా? మనం కనీసం రోజుకు ఒక వర్డ్ నేర్చుకుంటే పద సంపద మీదే అని మనం న్యూస్ పేపర్లో చూస్తాం కదండి. అలాగే మనం రోజుకు దేవుని దగ్గర నుండి ఒక చిన్న పాఠంనైనా నేర్చుకోవాలి. కొంతమంది ఇంకా శ్రమలు, సమస్యలు రాగానే బాధపడుతూ, కృంగిపోతూ బైబిల్ చదవడం మానేస్తారు, ప్రేయర్ చేయడం మానేస్తారు, ఇంకా చింతతో, వేదనతో అలాగే కుమిలిపోతూ ఉంటారు. ఈ యొక్క సమస్యలు అనేవి భక్తిహీనులకే కాదు, భక్తులకు కూడా వచ్చాయి. విశ్వాసులకే కాదు, శిష్యులకు కూడా వచ్చాయి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే విశ్వాసులకే కాదండి, గొప్ప భక్తుడైన దావీదు భక్తునికి కూడా ఈ యొక్క విచారం అనేది వచ్చింది. అందుకే కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనంలో ఏమని సెలవిస్తున్నారంటే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. చూసారా, ఇంత గొప్ప దావీదు భక్తుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారో. విచారములు వచ్చినప్పుడే మనం విచారముల ద్వారా దేవుని గొప్ప ఆదరణ మనం పొందుకోగలుగుతాము, మన ప్రాణములకు నెమ్మది పొందుకోగలుగుతాము. మన ప్రాణములు ఈ యొక్క విచారంతో విసిగిపోయినప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తే మన ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. దేవుని యొక్క గొప్ప ఆదరణ మనం చూడగలుగుతాము. కొంతమంది అంటూ ఉంటారు కదా, రాత్రి ఎంత బాగుంటుంది, ఎందుకంటే రాత్రిళ్ళు మనకు చుక్కలు కనిపిస్తాయి, చంద్రుడు కనిపిస్తాడు, కలర్ స్టార్స్ కనిపిస్తాయి కదా, చాలా ఆహ్లాదమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఊర్లలో అయితే చాలామంది మరి మంచాలు వేసుకొని బయట పడుకుంటూ ఆకాశాన్ని చూస్తూ నిద్రపోయేవారు కూడా ఉంటారు. ఎందుకంటే రోజంతా వారు మరి కష్టపడి పొలాల్లో పనిచేసి వస్తారు కదా, ఆ యొక్క ప్రాంతంలో వారు పడుకొని అలా ఆహ్లాదమైన వాతావరణంలో వారు పడుకున్నప్పుడు చాలా మంచి స్లీపింగ్ వస్తుందని వారు అనుకుంటూ ఉంటారు. నిజంగానే వాటిని చూస్తున్నప్పుడు మన యొక్క దుఃఖాన్ని కొంతగా మర్చిపోవచ్చు. అలాగే దుఃఖము కూడా మంచిదే అని చెప్పాలి మనం. ఎందుకంటారా, ఆ దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకు దొరుకుతుంది కదండి. అందుకే మనం ప్రతిరోజు అనాలి, దుఃఖంతో బాధపడుతున్నవారు, విచారంతో ఉన్నవారు అనాలి, దుఃఖం ఎంత మంచిది, దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకు దొరికేది అని మనం అంటూ ఉండాలి. ఎవరైనా బాధలో ఉన్నారా, ఎవరైనా శ్రమల్లో ఉన్నారా, ఎవరైనా దుఃఖంతో ఉన్నారా, వారికి మనం చెప్పాలి, దుఃఖం మంచిదే, దుఃఖంలోనే మనకు దేవుని గొప్ప ఆదరణ మనకు దొరుకుతుంది, దేవుని గొప్ప
మన ప్రాణములకు దేవుని నెమ్మది దొరుకుతుంది అని వారికి చెప్పి వారిని బలపరచాలి, వారిని ఆదరించాలి, ధైర్యపరచాలి. ఆ విధంగా ఒక వ్యక్తి వరదలు రావడంతో అతని ఇల్లుని, అతని జీవనోపాధిని సర్వస్వాన్ని కోల్పోతాడు. ఆ యొక్క వరదలు రావడం వల్ల అందులో కొట్టుకొని పోతాయి అన్నట్టు మొత్తం. సో ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత దిగులుగా నిలబడి అటువైపుగానే చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. అంతలో నేలలో ఒక పాతుకుపోయిన ఏదో ఒకటి అతనికి మెరుస్తూ ఆ విధంగా కనిపిస్తుంది. ఆ మట్టిలో ఆ ముత్యం వలె మెరుస్తూ ఉన్న దానిని ఆ వ్యక్తి చూస్తాడు. ఆ వరద నీళ్ళన్నీ కూడా దానిపై నుండి ఆ మట్టిని కడిగేసుకుంటూ అలా వెళ్ళిపోతాయి ఆ వాటర్ అంతా. అప్పుడు ఆ వ్యక్తి దానినే చూస్తూ ఇది బంగారంలా ఉందేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. దాన్ని చూస్తూ దగ్గరికి వెళ్ళి చూస్తే అది బంగారమే. చూసారా, ఆ యొక్క వరదలే అతన్ని దరిద్రునిగా చేశాయి. ఆ యొక్క వరదలే అతన్ని ధనవంతునిగా కూడా చేశాయి. చూసారా, జీవితంలో చాలా సందర్భాల్లో మనకు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది కదండి. ఎందుకంటే ఈ శ్రమలు అనేవి, సమస్యలు అనేవి, విచారం అనేది మనల్ని దరిద్రునిగా చేయవచ్చు. మన జీవితంలో అన్నీ కోల్పోయేలాగా చేయొచ్చు. సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ప్రశాంతమైన జీవితం లేకుండా, విసిగి వేసారిపోయిన జీవితంలోనికి మనల్ని నడిపించవచ్చు. కానీ ఈ యొక్క శ్రమలే మనల్ని దేవునికి సమీపంగా చేస్తాయి. ఈ యొక్క విచారమే దేవుని నుండి వచ్చే నెమ్మదిని పొందుకునేలా చేస్తుంది. ఈ యొక్క విచారమే దేవుని గొప్ప ఆదరణ మనం పొందుకునేలా చేస్తుంది. ఈ యొక్క శోధనలే దేవుని ముందు మనల్ని నిలబెడతాయి. ఈ యొక్క సమస్యలే దేవుని దగ్గరికి మనల్ని తీసుకెళ్తాయి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండేలాగా చేస్తాయి. సో ఈరోజున మీరు విచారం వచ్చిందని బాధపడుతున్నారా? మీ అందరికీ ఒక శుభవార్త అండి. మీ విచారం మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళబోతుంది. మీ యొక్క విచారం దేవుని గొప్ప ఆదరణ పొందుకునేలా చేయబోతుంది. మీ యొక్క విచారం దేవుని గొప్ప నెమ్మదిని పొందుకునేలా చేయబోతుంది. దేవుని దగ్గర నుండి వచ్చే నెమ్మది, సంతోషం, సమాధానము అన్నీ మనం అనుభవించాలని ఆశపడతాము. కానీ విచారము వద్దనుకుంటాము, శ్రమలు వద్దనుకుంటాము, సమస్యలు వద్దనుకుంటాము. కానీ సమస్యలు ఉన్నప్పుడే, శోధనలు ఉన్నప్పుడే దేవుని గొప్ప ఆదరణ మనం చూడగలుగుతాం. దేవుని గొప్ప సంపూర్ణమైన సంతోషం మనం అనుభవించగలుగుతాం. దేవుడిచ్చే ప్రసన్నతను మనం పొందుకొనగలుగుతాం. ఈరోజున మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా? ఏదైనా దుఃఖంతో, విచారంతో కృంగిపోతున్నారా? మీ అందరికీ శుభవార్త. దేవుడు ఈరోజున మీతో మాట్లాడి ఉన్నారా? మీ యొక్క దుఃఖంను దేవుడు నాట్యంగా మార్చబోతున్నారు. మీ యొక్క సమస్యలన్నింటినీ, మీ యొక్క విచారాన్ని అంతటిని కొట్టివేసి దేవుడు మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. మీ యొక్క విచారం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. కాబట్టి భయపడకండి, బాధపడకండి, విచారంతో కృంగిపోకండి. దేవుని దగ్గరికి రండి. మీ విచారంతో మీరు కృంగిపోతూ ఉంటే ఏ విధమైన ప్రయోజనం ఉండదు. మీ దుఃఖాలను, మీ సమస్యలను వేరే వారికి చెప్పుకుంటే, మనుషులను ఆశ్రయిస్తే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. దేవుని దగ్గరికి రండి, దేవునితో చెప్పండి, దేవా నా యొక్క విచారాన్ని అంతా కొట్టివేసి నాకు నెమ్మదినిచ్చువాడు నీవయ్యా. అయ్యా, నా జీవితం ఒక నదిలో సాగే నీటి వలె ఉందయ్యా. నా జీవితంలో ఎదురయ్యే శ్రమలు, సమస్యల్లో నేను నదిలో మునిగిపోని పుష్పం వలె ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. నీ వైపు చూడాలని ఆశపడుతున్నాను అని అందరం చెప్దామా? నీవిచ్చే నెమ్మది కావాలయ్యా, నీవిచ్చే సంతోషం కావాలి, నీవిచ్చే నెమ్మది కావాలి, నీవిచ్చే ఆదరణ కావాలయ్యా అని అందరం అడుగుదామా? స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ యొక్క విచారం అనే అంశం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచినందుకై వందనాలయ్యా. ఈ యొక్క సమస్యల్లో, శోధనలో, బాధల్లో, విచారంతో ఎంతమంది కృంగిపోతున్నారో వారందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి విచారాన్ని అంతా కొట్టివేసి, వారు ఇంతవరకు ఎంత అయితే సమస్యల్లో బాధపడి కృంగిపోయి విసిగి వేసారిపోయి ఉన్నారో వారి దానికి తగిన ప్రతిఫలం ఇచ్చువాడవు నీవే. రెట్టింపు ఆనందంను, రెట్టింపు సంతోషంను, రెట్టింపు ఘనతను ఇచ్చువాడవు నీవేనయ్యా. వారి అవమానాలకు ప్రతిగా పూదండను ఇచ్చువాడవు నీవేనయ్యా. వారి జీవితాల్లో నెమ్మదిని, గొప్ప ఆదరణ వారికి అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.